రోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఒక కథ చెబుతాను. ఆ కథ పేరు ఇవి అతిథులే. నేలపట్టు ఒక చిన్న గ్రామం. గ్రామానికి పడమర వైపు చెరువు ఉండేది. ఆ చెరువులో పొదలను పోలిన చెట్లు, చెరువుకు దిగువన పొలాలు ఉండేవి. ఒకరోజు ఉదయాన్నే రామయ్య అనే రైతు వ్యవసాయపు పనులు చేసుకోవడానికి పొలానికి వచ్చాడు. అప్పుడు అతనికి ఆకాశంలో పక్షులు కొన్ని ఎగురుతూ కనిపించాయి. అలాంటి పక్షులు చూడడం రామయ్యకు కొత్తగా అనిపించింది. చూస్తుండగానే అవి దిగి వచ్చి చెరువులో ఉన్న చెట్ల మీద వాలి కుదురుకున్నాయి. తర్వాత గ్రామంలోకి రామయ్య వెళ్ళగానే గ్రామస్తులతో ఈ విషయం చెప్పాడు. ఆ నోట ఈ నోట అది వేటగాళ్ల చెవికి చేరింది. ఇదే సమయం అనుకుని వేటగాళ్లు ఆ కొత్త రకం పక్షుల్ని వేటాడడానికి బయలుదేరారు. ఆ విషయం గ్రామంలో ఉన్న 90 ఏళ్ల వృద్ధుడు పెద్దయ్యకు చేరింది. ఆయన హుటాహుటిన బయలుదేరి గ్రామస్తుల సాయంతో చెరువు వద్దకు వచ్చి వేటగాళ్లతో, ఒరేయ్, ఆ పక్షులు ఎవరనుకున్నారా? అవి దేవతా పక్షులు. అలాంటి వాటి గురించి మా తాత చెబుతుంటే విన్నా. వాటి నివాస స్థానాల నుంచి వేల మైళ్ళు ఆకాశంలో ప్రయాణించి అనుకూల వాతావరణం గల చోటికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి తిరిగి వాటి నివాస స్థలాలకు వెళ్ళిపోతాయి. అవి మనకు కొంతకాలం అతిథులు. మనం ఆదరించాలి తప్ప వేటాడరాదు. వాటిని దేవతా పక్షులుగా ఆ కాలంలో భావించేవారని మా తాత చెప్పాడు. ఇటీవల కాలంలో వాటి జాడలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. వాటికి ఇక్కడ ఏమాత్రం ఆపద కలుగుతుందని అనిపించినా మళ్ళీ జాడ లేకుండా పోతాయి. వేటగాళ్లు నిరాశతో వెనక్కు తగ్గారు.